ఏపీ లిక్కర్ స్కామ్ లో రెండో నిందితుడిగా ఉన్న వాసుదేవరెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే వాసుదేవరెడ్డిని ప్రశ్నించారు, మరోసారి ప్రశ్నించబోతున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో రెండో నిందితుడిగా ఉన్న వాసుదేవరెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే వాసుదేవరెడ్డిని ప్రశ్నించారు, మరోసారి ప్రశ్నించబోతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, వైసీపీ ప్రభుత్వ హయాంలో 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగిందంటూ సిట్టు విచారణలో తేల్చింది. ఇందులో A1 గా రాజ్ కేశిరెడ్డి ఉండగా A2 గా అప్పుడు అధికారిగా వ్యవహరించిన వాసుదేవరెడ్డిని పెట్టారు. ఆయన పాత్ర కూడా చాలా కీలకంగా ఉందని కూడా నిర్ధారించారు. ఎందుకంటే ఆ సమయంలో మొత్తం ఈ మద్యం పాలసీలు మార్చడం దగ్గర నుంచి జిల్లాల వారీగా ఎవరెవరికి ఏ విధంగా డిస్టిలరీ కంపెనీలు అప్పగించాలి, ఎవరెవరికి రవాణా బాధ్యతలు అప్పగించాలన్న అంశాలపై తాడేపల్లికి పూర్తిగా సమాచారం అందిస్తూ వారి ఆదేశాలను పాటించిన వ్యక్తి వాసుదేవరెడ్డి అని కూడా నిర్ధారించారు. ఆయన ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టే విధంగా వేల కోట్ల రూపాయల అక్రమార్జన వారందరికీ వసూళ్లు అందించడంలో కూడా ఆయన పాత్ర ఉందని కూడా నిర్ధారించారు. ఈ మేరకు ఆయన ఇప్పటికే గతంలో కూడా ఒకసారి విచారణ చేశారు. అంతేకాకుండా అదే ఇటీవల కాలంలో ఈడీ దీనిపై దృష్టి పెట్టడం, రాష్ట్రకు సంబంధించి ప్రత్యేకంగా ఆయన అక్రమంగా దోచుకున్నట్టు కూడా నిర్ధారించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం సేకరించేందుకు ఈ రోజు మరోసారి వాసుదేవరెడ్డి విచారిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే A1 గా ఉన్న కేశిరెడ్డి ఆచార్యంతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని కుమారుడు అందరూ కూడా ఈడీ విచారించింది. డబ్బులు వారికి ఏ విధంగా వచ్చి పెట్టుబడులు ఏ విధంగా పెట్టిన అంశాలతో కూడా సాక్ష్యాలు సేకరించారు. వారు చెప్పిన రిపోర్ట్ ఆధారంగానే ఈ రోజు రెండోసారి వాసుదేవరెడ్డి కూడా విచారిస్తున్నారు. ఈయన ఎవరెవరు పేర్లు చెప్తారో ఆ రోజు ఎవరెవరు ఆదేశాలతో వ్యవహరించిన అంశాలపై ఆయన చెప్పే స్టేట్మెంట్ బట్టి మరికొంతమందిని విచారించే అవకాశం ఉంది. శ్రీనివాస్. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.